నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని కీలక విషయాలు చర్చించారు. అందులో ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పుకోదగ్గది పైరసీకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. హీరోలు ఏం పట్టించుకోరు, సినిమాలకు సంబంధించి తమ రెమ్యూనరేషన్ తాము తీసుకెళ్ళిపోతూ ఉంటారు తప్ప సినిమా సంగతి వాళ్ళకి ఏం అక్కర్లేదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అసలు యాక్చువల్లీ ఆయన మాట్లాడిన మాటలు, దానికి సంబంధించి పర్యవసానాలు కానీ, అలాగే అసలు నిజంగా హీరోలు అంత పట్టించుకోకుండా ఉన్నారా, అందరు హీరోల్ని ఒకే ఘాటిని అంటే ఒకే తాటిని కట్టచ్చా, ఇవన్నీ మాట్లాడదాం. ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అండ్ సినీ సీనియర్ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, దిల్ రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ముఖ్యంగా సరే పైరసీకి సంబంధించి ఆయన కొన్ని కీలక స్టెప్స్ తీసుకుంటా అన్నారు, కీలకంగా ముందుకెళ్తా అన్నారు. అది నిజంగా మంచిదే ఇండస్ట్రీకి. బట్ హీరోలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే హీరోలకి రెమ్యూనరేషన్ ఇస్తారు, వచ్చి పని చేస్తారు, పని చేసి వెళ్ళిపోతారు. తర్వాత సినిమాతో వాళ్ళకి ఏ సంబంధం లేదు, వస్తాని అంతటితో వాళ్ళ పని అయిపోతుంది. ఆ పని పర్ఫెక్ట్గా చేస్తే చాలు అనుకుంటున్నారు నిర్మాతలు నవేడేస్. అంటే చాలా సందర్భాల్లో, ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా అదే పరిస్థితి. ఇచ్చిన రెమ్యూనరేషన్కి వాళ్ళు చెప్పిన టైం ప్రకారం వచ్చేసి సినిమా చేసుకెళ్ళిపోతే చాలు అని అనుకుంటారు నిర్మాతలు. ఈ మధ్యకాలంలో ప్రమోషన్కి సంబంధించి ఒక 3-4 రోజులు అదనంగా అడుగుతున్నారు. ఆ అదనంగా అడిగిన దానికి కూడా పేమెంట్ ఇస్తున్నారు. వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్లో పాల్గొని వెళ్ళిపోతున్నారు. హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఎవరికైనా అదే పరిస్థితి. ఇది నడుస్తోంది ట్రెండ్. ఈ నడుస్తున్నటువంటి ట్రెండ్లో ఇప్పుడు సినిమా గురించి, సినిమా బిజినెస్ గురించి, సినిమాకు వస్తున్న నష్టాల గురించి కూడా పట్టించుకోవాలి హీరోలు అంటున్నాడు ఈయన. పట్టించుకోవాలి అంటే గతంలో ఒక హీరో పట్టించుకున్నాడు, అది ఆయన సొంత సినిమా కాబట్టి. అర్జున్ అనే సినిమా పైరసీ చేశారని చెప్పి వరంగల్ వెళ్ళి ఒక వీడియో పార్లర్ మీద దాడి చేశారు, ఒక వీడియో సీడీలు అమ్మే కొట్టు మీద. గుణశేఖరు, మహేష్ బాబు వాళ్ళు గాయాలైనాయని చెప్పి కేసు పెట్టారు. అంటే మా షాప్ మీద దాడి చేసి మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి కేసు పెట్టారు. ఆ వాయిదాలకు సుదీర్ఘకాలం తిరిగారు వీళ్ళు వరంగల్ కోర్టు చుట్టూ, గుణశేఖరు అలాగే మహేష్ బాబు కూడా. ఇలా అవుతుంది. ఇలా చెయ్యమని ఆయన ఉద్దేశమా అంటే ఇప్పుడు కొట్టడానికి ఎవరు లేరు, కనిపించట్లేదు, గాలిలో జరుగుతోంది పైరసీ. సీడీలు అమ్మట్లేదు, సెకండ్స్లో మీరు షో వేసిన 1 అవర్లో అపీర్ అవుతోంది. మరి అదే ఎనీ ప్లాట్ఫామ్, ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద అది అపీర్ అవుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసేస్తున్నారు, వివిధ ప్రాంతాలకు పుష్ చేస్తున్నారు, అయిపోతుంది సినిమా. కాబట్టి ఈ 1 అవర్లో ఎలా పెడుతోంది, ఎక్కడి నుంచి పెడుతోంది అంటే థియేటర్ నుంచి పెడుతోందా, లేకపోతే నేరుగా మీ ఎడిటింగ్ ల్యాబ్ నుంచి పెడుతోందా? పెరిగిపోయిన టెక్నాలజీ వల్ల మీరు ఎక్కడ లీకేజీలు అరికట్టడానికి మీ దగ్గర ఉన్నటువంటి మెకానిజం ఏం పని చేయట్లేదా అనేది ఒకటి ప్రశ్న. రెండోది, ఆ రోజుల్లోనే యాంటీ పైరసీ సెల్ అని చెప్పి ఒకటి పెట్టారు ఛాంబర్లో. అది ఏం చేస్తోంది, దాని తాలూకా కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా, అసలు ఇప్పటిదాకా ఏం చేసింది ఒకటి. ఎప్పుడు వార్తలు ఐబొమ్మ అనేటువంటి ఒక సైటు, మేము ఇలాగే సినిమాలు పెడతాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఆ సందర్భంగా ఒక్కళ్ళు మాట్లాడలేదు. మరి ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నారా ఇప్పుడు? స్వీకరించి ఏం చేస్తారు? పైగా ఉద్యమం చేస్తాను అంటున్నాడు. నేను ఉద్యమం చేస్తాను, నాతో మీరు అందరూ కలిసి రండి అంటున్నాడు ఆయన. ఎవరు? హీరోలు, ప్రొడ్యూసర్లు అందరూ. ఎవరి మీద ఉద్యమం చేయాలి? ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏముంది అసలు? ముందు పైరసీ అనేది నేరం అనేది మీ మనసులో రిజిస్టర్ చేసుకోండి. చేసుకుని మీరు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. మీరు సాధారణ నిర్మాత కాదు, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థకి మీరు చైర్మన్గా ఉన్నారు. ఆ సంస్థ ప్రోగ్రామ్ ఏమిటి? సినిమా పరిశ్రమని అభివృద్ధి చేయటమే. కాబట్టి సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆటంకంగా మారినటువంటి పైరసీని అరికట్టడానికి మీ దగ్గర 100 విభాగాలు ఉన్నాయి. అది నేరంగా మీరు గుర్తిస్తే ఆ నేరాన్ని అరికట్టడానికి అక్కడ 100 దుకాణాలు ఉన్నాయి. వాళ్ళందరినీ అలర్ట్ చేసి పరిగెట్టించండి. మీ అధికారం ఉపయోగించి, ప్రభుత్వంలో మీకున్నటువంటి పరిచయాలను ఉపయోగించి పరిగెట్టించండి వాళ్ళందరినీ. వెంటనే అందరినీ, ఇప్పుడు ఐబొమ్మ ఛాలెంజ్ చేసినట్టు మొత్తం అందరినీ మూయించేయండి, అయిపోతుంది కదా. దానికి ఉద్యమాలు, వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేయటం, ఇవన్నీ అవసరమా? అంటే
అది ఆయన చేయాల్సిన పని చేస్తారని చెప్పట్లా, ఎవరికో పని పురమాయిస్తున్నాడు. ఓకే, అదేదో అక్కడ తేడా కొడుతుందంటారా? అంటే పాత సామెత ఒకటి ఉంది, పందిరి గుంజకు కూడా పని చెప్తాడు అని. అట్లా తయారైంది పరిస్థితి. ఇప్పుడు ఈయన ఎవరికో పని పురమాయించడం కాదు చేయాల్సింది, ముందు అర్జెంటుగా వాళ్ళ శక్తుల్ని కదిలించి రోడ్డు మీదకి పంపించి ఎక్కడెక్కడి నుంచి ఇది ఎలా ట్రావెల్ అవుతోంది, అసలు ల్యాబ్లో నుంచి ఎడిటింగ్ దగ్గర నుంచి కంటెంట్ ఎలా బయటకు వెళ్తోంది అనేది మీకు ఇప్పటిదాకా ఏదైనా ఆ సోర్స్ని మీరు కనిపెట్టారా? ఎన్ని సినిమాలు లీక్ అవ్వలేదు? గేమ్ చేంజర్ వెరీ ఫస్ట్ డే అది బస్సుల్లో వేశారని మీరే చెప్పారు. అవును, సంక్రాంతికి వస్తున్నాం వేశారు. ఇలా ప్రతి సినిమా లీక్ అవుతూనే ఉంది. షో కంప్లీట్ అయిన 1 అవర్లో కనిపిస్తోంది. చాలామంది రివ్యూ చెప్పేవాళ్ళు కూడా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడట్లేదు. సినిమా మార్నింగ్ షో 7 o'clock షో పడితే 9:30, 10కి అయిపోతే 11:30కి అది అవైలబుల్గా ఉంటుంది కంటెంట్. దాన్ని రఫ్గా ఒకసారి అలా ముందుకి వెనక్కి చూసేసి 2-3 ఆల్రెడీ పోస్ట్ అయినటువంటి ట్విట్టర్ రివ్యూస్ అవి చూసేసి ఒక జడ్జిమెంట్కి వచ్చి మాట్లాడేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా వివాదం. అవును, కాబట్టి ఇటువంటి కండిషన్లో మీరు సినిమా లీకేజీని కంట్రోల్ చేసుకోవడానికి అక్కడ మీరు మీ దగ్గర ఉన్నటువంటి మెకానిజం ఎందుకు ఫెయిల్ అవుతోంది అనే దాని మీద ఏదైనా మీకు కేర్ ఉందా? మేబీ ఈసారి అలాంటి మెకానిజంతో వస్తారేమో. ముందు అసలు యాంటీ పైరసీ సెల్ ఏం చేస్తోంది? ఇది ఉందా, నిద్రపోతోందా? అవును, ఒకటి. అవును, సీడీల నుంచి గాల్లోకి మారింది సినిమా. అవును, కాబట్టి సీడీల రోజుల్లో వీళ్ళు ఏదో దాడి చేసి పట్టుకునేవాడు. అవును, అక్కడ సీడీలు అమ్ముతున్నారు, ఇక్కడ సీడీలు అమ్ముతున్నారు. అవును, చాలా సినిమాల సీడీలు ఆ రోజుల్లో కూడా ట్రైన్స్లో అమ్మేవాళ్ళు. ట్రైన్స్లో సినిమా రిలీజ్ ఉంటుంది ఇక్కడ, అవును, అదే రోజు ట్రైన్లో ఆ సీడీ అమ్ముతూ ఉంటారు వెండర్స్. ఇటువంటి కండిషన్ చూసాం మనం. కాబట్టి ఆ రోజున మీకు ఈజీ వెళ్ళిపోయి ఏదో 2-3 షాపుల మీద దాడి చేసి మేము పనిచేస్తున్నాం అని చెప్పుకోగలిగేవాళ్ళు. ఇప్పుడు గాల్లోకి వెళ్ళాక మీరు ఎవరి మీద దాడి చేస్తారు? అవును, క్లారిటీ ఎక్కడుంది? టెక్నాలజీ సార్, అంతే. వెరీ సింపుల్. అవును, టెక్నాలజీని కంట్రోల్ చేయడానికి మీ దగ్గర ఒక పద్ధతి ఉంది కదా. అవును, దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఇలాంటివి ఇక్కడ నుంచి వెళ్ళింది కంటెంట్ వితౌట్ మా పర్మిషన్ లేకుండా అది ఎక్కడ ప్లే కాకూడదు అని ఒక సాఫ్ట్వేర్ ప్రొటెక్షన్ పెట్టుకోండి. దాన్ని డిజైన్ చేయడానికి ఎవరినైనా టెక్కీతో కూర్చోండి. అది కదా చేయాల్సింది. మీరందరూ రండి యుద్ధం చేస్తామంటే అలాగే ఉద్యమిద్దామనే పిలుపులేమిటి ఐటీ రోజుల్లో? మీ సినిమా ఆన్లైన్లో వెళ్లకుండా టెక్నికల్గా ఆలోచించాలంటారు. అంతే, ఖచ్చితంగా అదే ఫైనల్ సొల్యూషన్. టెక్కిస్తో కూర్చొని దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం, మన పర్మిషన్ లేకుండా కంటెంట్ ఎక్కడా కూడా ప్లే కాకుండా ఎలా చేయగలం? ఇది చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోయింది సార్. ఇది ఒక రకంగా చెప్పాలంటే పైరసీ అనేది. అంటే సీడీల రోజులు వేరు. ఆ వీసీఆర్ మరొకటో ఎక్విప్మెంట్ ఉన్నటువంటి వాడు ఎక్కడికో వెళ్ళి సీడీ తెచ్చుకుని సరదాగా చూసేవాడు. ఇప్పుడు అంత శ్రమ అక్కర్లేదు, ఎక్కడ కూర్చుని ఫోన్లో అలా డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. అవును, కాబట్టి సినిమా రిలీజ్ రోజున అలా ట్రైన్లో వెళ్ళేవాళ్ళు చాలామంది డౌన్లోడ్ చేసుకుని కొత్త సినిమాయే చూస్తున్నారు. థియేటర్లో జనాలు చూస్తూ ఉంటారు, ట్రైన్లో వెళ్ళేవాళ్ళు చూస్తూ ఉంటారు. ఇటువంటి కండిషన్కి వచ్చేసిన తర్వాత మీరు మారిన ప్రపంచంలో మారిన పోరాట రూపాలని అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్. అర్థం చేసుకుని ఆ ప్రకారం అవి డిజైన్ చేసుకుని ఇలా ఏదైనా ఛాన్స్ ఉందా అనేది ఒకటి. లేదు, ఎలాగూ థియేటర్లు అనేవి ఇప్పుడు ఎందుకు కాపాడాలి? దీని నుంచి దేన్ని కాపాడాలనుకుంటున్నారు మీరు? ఒకటేమో థియేటర్లను కాపాడటం, థియేటర్లకు జనాలు వెళ్ళట్లేదు, డౌన్లోడ్లు చేసుకుంటున్నారు అనేది గొడవ. కాబట్టి డౌన్లోడ్ ఆపేస్తే థియేటర్లకు వెళ్తారు జనాలని. థియేటర్లకు వెళ్ళటం కన్నా కూడా 2 రోజులు ఆగి అదేదో ఓటీటీలో వస్తుంది కదా అప్పుడు చూద్దాం అనుకుంటే ఏంటి పరిస్థితి? అలా అనుకుంటూ ఆగిపోతున్న జనాలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారండి. ఎందుకు సార్? రీసెంట్ ఎగ్జాంపుల్ తండేల్ ఎంత ఫాస్ట్గా వచ్చింది. రేపటి నుంచి ఇది స్ట్రీమింగ్ బై దిస్ ఈవినింగ్ 6th ఈవినింగ్ నుంచి. అంటే నిర్మాతల సమ్మె జరిగినప్పుడు దిల్ రాజు గారే ఒక మాట చెప్పాడు, సినిమా ఫ్లాప్ అయితే 4 వారాల్లోనూ, హిట్ అయితే 10 వారాల తర్వాత పెడతామని చెప్పాడు. ఇదే మాట ప్రేక్షకులందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి మనం సినిమాని ఫ్లాప్ చేసేద్దాం 4 వారాల్లో వచ్చేస్తుంది అనుకుంటే ఏం చేయగలరు వీళ్ళు? అంటే అది సాధ్యపడే అంశమేనా? సాధ్యపడే అంశం కాదు, అది సాధ్యం కాదు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు ఆయన. ఓకే,
అందరూ ఒక యూనియన్గా ఏర్పడటం, ప్రేక్షకులు ఒక సంఘంగా ఏర్పడటం అనేది జరిగే పని కాదు అనే నమ్మకం ఉండబట్టి ఆ మాట చెప్పాడు ఆయన. కానీ ఒకవేళ యూనియన్గా ఏర్పడి ఫ్లాప్ చేద్దాం అనుకుంటే వీళ్ళు చేయగలిగింది ఏముంది? అంటే అలా గతంలో ఏమన్నా ఇలాంటి ఆలోచనలు వచ్చాయి? గతంలో చాలా ఎక్కువ చైతన్యం ఉండేది కదండి సినిమాలకు సంబంధించి. ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉంది. అయితే చైతన్యం అనేది సినిమాకి సంబంధించి చూసేంత వరకు ఇండివిజువల్ హడావిడే, అంతే తప్ప ఇండివిజువల్ హడావిడి. ఆ పిక్చర్ ఉన్నవాడు ఎలాగో అలాగో సినిమా చూడటానికి ప్రయత్నం చేసేవాడు. తప్ప వాళ్ళు గ్రూప్ కట్టడం ఇలాంటివి ఏం జరగవు. బ్లాక్ టికెట్లు కొను, ఏదో పద్ధతిలో వాడికి కూడా తీర్చుకుంటాడు ఫైనల్ గా. గోడలు దూక ఏదో పద్ధతిలో సినిమా చూడాలి, అంతే అంతే. అదొక ప్యాషన్. అయితే ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. వీడియో డౌన్లోడ్ చేసుకుని చూడటానికి అవకాశాలు పెరిగేసరికి వాళ్ళు థియేటర్ల దగ్గరికి వెళ్ళి ఇదివరకట్లాగా పడిగాపులు కాయట్లేదు. రెండోది, నిర్మాతలకు వస్తున్నటువంటి రెవెన్యూస్లో థియేటర్ అనేది ఒక భాగం అయింది, అదే ప్రధానం కాదు. ఇంతకుముందు బుకింగ్లో నుంచి వచ్చే డబ్బులు. అవును. ఇప్పుడు మీరు టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడు ఒక ఈవెంట్ చేస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ రైట్స్ అమ్ముకుంటున్నారు మీరు. దాని డిజిటల్ రైట్స్, స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముకుంటున్నారు డిజిటల్లో. అలాగే ఓటీటీలకు అమ్ముతున్నారు, అదే ఫీడు. అలాగే శాటిలైట్లకు అమ్ముతున్నారు. ఇవన్నీ కలిపి టేబుల్ ప్రాఫిట్ అంటున్నారు. సింపుల్. మీకు డే 1 మీరు నోట్లో నుంచి టైటిల్ వచ్చిన మొదటి రోజే వ్యాపారం మొదలవుతుంది. మరి మొదలైపోయిన తర్వాత ఇన్ని రకాల వ్యాపారాలు చేస్తూ థియేటర్ అనేది ఉంచాలనే ఇంట్రెస్ట్ మీకు నిజంగా ఉందా? థియేటర్ ఉన్నా లేకపోయినా చాలా కీలకమైన విషయం. కరెక్ట్. ఇది అంతలా ఎవరు గమనించట్లేదు, బట్ అందరికీ తెలుసు. కాకపోతే అంతలా ఎవరు గమనించారు. థియేటర్కల్ రైట్స్ అనేది ఒక సెగ్మెంటు, అక్కడ కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి అది ఉంది, అంతే. అవును. అందుకని థియేటర్లను కాపాడాలనుకుంటున్నారు వీళ్ళు. అందుకని థియేటర్లు ఉండాలి అట్లా. అవును. ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, ఓటీటీ రైట్స్, అలా రకరకాల హక్కులు అమ్ముతున్నారు. అలాగే అప్ కంట్రీ టీవీ ఛానల్స్, అప్ కంట్రీ శాటిలైట్ ఛానల్స్కి డబ్బింగ్ రైట్స్ అమ్ముతున్నారు. తెలుగు సినిమాలు అనేకం ఇతర భాషా టీవీల్లో మోగుతూ ఉంటాయి. యూట్యూబ్ కూడా పెద్ద ఆదాయ వనరు అయిపోయింది కదా సార్. అవును. యూట్యూబ్లో కూడా అంటే డిజిటల్ రైట్స్ వాళ్ళే పెట్టుకుంటున్నారు, వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు చాలా ఫర్మ్స్. అలా కాకుండా ఇతర భాషల్లో అమ్మేస్తున్నారు. వాళ్ళు రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్ట్రీమ్ చేస్తున్నారు. అదొక గొడవ నడుస్తోంది. అయితే డబ్బులు అయితే రకరకాల పద్ధతుల్లో డబ్బు వచ్చేస్తోంది. జనం సినిమా చూసినా చూడకపోయినా డబ్బులు వచ్చేస్తున్నాయి. ఈ కాన్ఫిడెన్స్తోనే సినిమాలు తీస్తున్నారు. థియేటర్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయటం మానేసి చాలా కాలం అయింది. ఓకే. అంటే పైరసీ అనేది మాత్రం థియేటర్ చుట్టూ తిరిగేది అంశం అంటారు. థియేటర్ వరకు పరిమితము అని అనుకుంటున్నాం కానీ థియేటర్కి మాత్రమే కదా, అది ఓటీటీలో కూడా చూడదు కదా ఎవడు. అంటే థియేటర్లో హిట్ అయిన సినిమా మళ్ళీ ఓటీటీలో చూస్తారని మీరు కొంటున్నారు. థియేటర్లో ఫ్లాప్ అయిన సినిమాని చూడరు అనుకుంటున్నారు మీరు. కానీ థియేటర్లో చూడని వాళ్ళు ఓటీటీలో చూడటానికి ఇష్టపడతారు. ఆబ్వియస్లీ. సరదాగా ఏదో ఆ మధ్య వచ్చింది కదా ఎవరిదో సినిమా ఒకసారి పెట్టండి అని ఎవరో అంటారు, ఇంట్లో పెడతారు. రెండోది, ఇప్పుడు ప్రపంచం కంపార్ట్మెంట్గా మారిపోయింది. ఏ కంపార్ట్మెంట్ ఆ కంపార్ట్మెంట్, అందరూ కలిసి ఒక చోట కూర్చుని చూడట్లా. ఏ కంటెంట్ ఉంది కూడా. అంటే ఎవరి జేబు, ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్ ఉంటుంది, ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తలుపు మూసుకుని వాళ్ళకి కావలసినటువంటి కంటెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. అంతే. కామన్ ప్లాట్ఫామ్ అనేది లేదు. ఎవరి అభిరుచులకి, ఎవరి వయసులకి తగ్గ కంటెంట్ వారికి పంపవుతోంది. అవును. వారు ఆ గోలలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి మీరు అంటే ఎంటర్టైన్మెంట్ స్ట్రీట్ అనేది విస్తృతం అయిపోయింది. అవునండి. చాలా విస్తృతం అయిపోయినటువంటి దానిలో మీరు ఎలా వ్యవహరించాలి అనేది గైడ్ చేస్తే సరిపోతుంది. ఈ పైరసీని అరికట్టడానికి ఉద్యమాలు చేయక్కర్లేదు. మీ మెకానిజంని డెవలప్ చేసుకొని మీరు టెక్కీలతో ఒక సమావేశం పెట్టుకోండి హై లెవెల్లో. అసలు దీన్ని అక్కడి నుంచే ఒక లాక్ చేసి ఆ కన్సర్న్ పాస్వర్డో పాడో మేము ఇచ్చే వరకు అది ఓపెన్ కాకూడదు ఎవరికైనా అనేటువంటి ఒక సెక్యూరిటీ లాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఆలోచించాలి అనేది మీరు ఆలోచించి అది ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ సార్ చేసుకొని అది ఇంప్లిమెంట్ చేయండి సార్. అండ్ హీరోస్ ప్రమోషన్స్కి రావట్లేదు, పట్టించుకోవట్లేదు అంటే ఏమిటి గోల? గతం నుంచి ఉందంటారా, లేకపోతే డబ్బులు ఇస్తే వస్తున్నారండి ప్రమోషన్స్? వాళ్ళ కాల్ షీట్లు ఖాళీగా ఉండాలి సార్. డబ్బులు ఇస్తే వస్తున్నారంటే వాళ్ళ రెమ్యూనరేషన్ ఏం తక్కువ ఉండలేదు కదా. ఇప్పుడు ఒక చిన్న హీరో కూడా కోట్లు
తీసుకుంటున్న పరిస్థితులు ఇప్పుడు అంటే అవును. ₹1,00,00,000 దాటే ఉంటున్నాయి కదా రెమ్యూనరేషన్. ఎందుకని వాళ్ళు రావట్లేదు, ఎందుకని పట్టించుకోవట్లేదు? అంటే దిల్ రాజు గారి ఆవేదనలో నిజం ఉందేమో అనిపిస్తుంది. అంటే దిల్ రాజు గారు ఆవేదన, ఆయన రకరకాలుగా ఆవేదన పడ్డాడు. అయితే హీరోలు చాలామంది వస్తూనే ఉన్నారు. నిజానికి చిరంజీవి లాంటి వాడు కూడా. మొన్నటికి మొన్న సంక్రాంతికి వస్తున్నాకి వెంకటేష్ ఎంత చేశారు, అవును. అసలు మామూలుగా చేయలేదు కాదు. ఇప్పటి వరకు ఎన్నడూ చేయనంత చేశాడు. చేశారు ప్రమోషన్, చేయనంత చేశాడు. మరి వెంకటేష్ కూడా మినహాయించవచ్చు ఇలా. అంటే చెయ్యని వాళ్ళు ఎవరు? చిరంజీవి చేయట్లేదా? భోళాశంకర్కి ఎన్ని ఈవెంట్స్ చేశాడు. చేశారు ఆయన. అవును, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. కాబట్టి ఎవరి కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎక్కడైనా ఒకటి అరా కేసులు తగులుతాయి. సో ఆ కేసులకు సంబంధించి మాట్లాడారు ఆయన అంతవరకే. రెండోది ఏంటంటే తమ బాధ్యతగా రావాలి అనేది ఏదో ఆయన ఇంటెన్షన్ కావచ్చు. అంటే మీరు దీన్ని కూడా ఒక కాల్ షీట్ గా చూస్తున్నారు. అలా చూడకండి. ఈ సినిమా ప్రమోట్ చేయడం ద్వారా ఈ సినిమా సక్సెస్ మీద మీ మార్కెట్ కూడా పెరుగుతుంది కదా అనేది. అవును, కాబట్టి ఇది మీ చైల్డ్ కూడా అనుకోండి. అవును, అనుకుని ప్రమోషనల్ యాక్టివిటీస్ మీరు హోల్ హార్టెడ్గా వచ్చి పనిచేయండి అంటాడు ఆయన అనేది చెప్పడం ఆయన ఉద్దేశం. అంటే హీరోలో ఏమైనా చేంజ్ వస్తుందంటారా? ఆయన అనుకుంటున్న ఒకటేరా హీరోల్లో? వస్తే రావచ్చు, లేదు అంటే డిమాండ్ అండ్ సప్లై అని చెప్పాడు ఆ మధ్య పవన్ కళ్యాణ్. అవును, డిమాండ్ని బట్టి సప్లై ఉంటుంది, దాన్ని బట్టి ధరలు నిర్ణయం అవుతాయి అని చెప్పాడు ఆయన. అంతే. అవును, కాబట్టి అదే సిద్ధాంతం ఎక్కడైనా వర్తిస్తుంది. అంతే కదా. అందుకని దిల్ రాజు గారు ఆవేశం, ఆయన పద్ధతిలో ఆయన ఆవేశపడ్డాడు. కానీ అంటే మేము గమనిస్తున్నాం అనేది ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు ఆయన. అంతవరకే. ప్రొడ్యూసర్స్గా మేము ఇవన్నీ గమనిస్తున్నాం కాబట్టి సీరియస్గా మేము ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతున్నాం. కాబట్టి మీరు అలర్ట్ అవ్వండి అని ఒక కాషన్ నోటీస్ ఇవ్వడం కోసం ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. అంతే. కానీ దానికంటే కూడా ఆయన ఇమ్మీడియట్గా చేయవలసిన పని అయితే టెక్కీలను కూర్చోబెట్టి ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ఉందా, దాన్ని బ్రేక్ చేయడానికి, హ్యాక్ చేయడానికి ఇతరులు ప్రయత్నం చేస్తారు, అది వేరే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కనీసం మీకు అది రికార్డ్ అయితే కేసులు పెట్టడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. ఐబొమ్మ వాడు మన ఎందుకు ఛాలెంజ్ చేశాడు? మీరు సోర్స్ చూపించాలి కదా. కోర్టుకు వెళ్ళినప్పుడు మా సినిమాలు వీళ్ళు వేస్తున్నారు అంటారు, ఓకే. మీ సినిమా మీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిందో సోర్స్ డెవలప్ చేయండి అంటాడు కోర్టు వాడు. అది చేయడానికి ఏముంది వీళ్ళ దగ్గర? ఏమీ లేదు. ఆ ధైర్యంతోనే మాట్లాడాడు. నేను ప్రతి సినిమా పెడతాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. కాబట్టి ముందు ఆ రంధ్రాలు పూడ్చుకోండి, ఆ మెకానిజం డెవలప్ చేసి ఆ రంధ్రాలు పూడ్చుకున్న తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.